హాయ్ ఎవ్రీవన్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనం ఈరోజు వినాయక చవితి వస్తే బొమ్మలు, వినాయకుడి బొమ్మ, ఆకులు, గొడుగు, పత్రి అన్నీ కొంటాం కదా. సో ఈసారి వినాయక చవితికి వినాయకుడికి మనమే గొడుగు తయారు ఎలా చేయాలో నేను చూపిస్తాను. గోల్డెన్ బీడ్స్, వైట్ బీడ్స్, గ్రీన్ బీడ్స్, రెడ్ బీడ్స్, బ్లూ బీడ్స్, పింక్ బీడ్స్, డ్రాప్ బీడ్స్, ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న బీడ్స్. ఇప్పుడు మన దగ్గర పూసలన్నీ అల్లుతున్నప్పుడు కొంచెం కొంచెం మిగిలిపోతాయి కదా, అవన్నీ పెట్టుకుని కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేసుకుని మనం అల్లుకోవచ్చు. ఫస్ట్ గోల్డెన్ బీడ్ తీసుకుని గోల్డెన్ బీడ్ ఎక్కించుకుందాం. ఓకే, ఫస్ట్ గోల్డెన్ బీడ్ ఎక్కించుకున్న తర్వాత 3 గ్రీన్ బీడ్స్, ఓకే, తర్వాత ఒక గోల్డెన్ బీడ్, ఒక గోల్డెన్ బీడ్, తర్వాత 5 రెడ్ బీడ్స్, ఓకే, 1 2 3 5 రెడ్ బీడ్స్. ఫస్ట్ 3 గ్రీన్ బీడ్స్, తర్వాత రెడ్ బీడ్స్, మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 7 బ్లూ బీడ్స్, 7 బ్లూ బీడ్స్, ఓకే, 7 బ్లూ బీడ్స్ ఎక్కించుకున్నాం. తర్వాత మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్. ఇప్పుడు 9 పింక్ బీడ్స్, 9 ఎక్కించుకోవాలి. ఓకే, 9 పింక్ బీడ్స్. మనం ఇక్కడ ఒక గోల్డెన్ బీడ్, 3 గ్రీన్ బీడ్స్, మళ్ళీ గోల్డెన్ బీడ్, రెడ్ బీడ్, 5 రెడ్ బీడ్స్, ఒక గోల్డెన్ బీడ్, 7 బ్లూ బీడ్స్, మళ్ళీ గోల్డెన్ బీడ్, 9 పింక్ బీడ్స్. సో ఇక్కడ అన్నీ కూడా మనం ఆడ్ నెంబర్స్లోనే తీసుకుందాం. ఓకేనా, ఈవెన్ నెంబర్స్లో తీయం, ఎందుకంటే నెక్స్ట్ సెకండ్ లైన్ వస్తున్నప్పుడు సెంటర్లోంచి జాయినింగ్ అవుతుంది కాబట్టి మనం ఆడ్ నెంబర్స్ పూసలు తీసుకోవాలి. సో ఇప్పుడు ఒక గోల్డెన్ పూస, తర్వాత ఒక డ్రాప్ పూస, మళ్ళీ ఒక గోల్డెన్ పూస. సో ఇప్పుడు ఫస్ట్ లైన్ కంప్లీట్ అయిపోయింది. మనం ఇలాగ ఎంత పెద్ద లైన్ అయినా చేసుకోవచ్చు. ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దవి, పొడుగు అల్లుకుంటే అంత పెద్ద రౌండ్ మనకు వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఇలాగా పైకి తీసిస్తాను. సో ఫస్ట్ ఏం చేసాము, ఫస్ట్ పైనుండి అల్లుకొచ్చాం, ఇప్పుడు కింద నుండి అల్లుకుని పైకి వస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ 9 బీడ్స్ వేసేసాను కదా పింక్వి, ఇప్పుడు ఓన్లీ 4 వేస్తాను. 4 బీడ్స్ ఎక్కించుకుంటాం. 1 2 3 4 పింక్ బీడ్స్ ఎక్కించుకున్నాను. 4 పింక్ బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ 9 బీడ్స్ కదా, సెంటర్ అంటే మనకి 1 2 3 4 బీట్స్ అయిపోయిన తర్వాత 5th బీట్లోకి మనం వేసేసుకుంటాం అన్నమాట, ఎక్కిచ్చేస్తాం. సో ఇక్కడ ఇలా వస్తుంది. ఓకే, మనకి ఇక్కడ ఇలా వస్తుంది. తర్వాత మనం 4 పింక్ బీడ్స్, ఒక గోల్డెన్ బీడ్, 3 బ్లూ బీడ్స్ ఎక్కించుకుంటాం. ఓకేనా, సో ఎక్కిద్దాం. పింక్ బీడ్స్, 4 పింక్ బీడ్స్, ఒక గోల్డెన్ బీడ్,
3 బ్లూ బీడ్స్, 3 బ్లూ బీడ్స్. ఓకే, 3 బ్లూ బీడ్స్ ఎక్కించిన తర్వాత మనం ఇక్కడ మళ్ళా 7 బీడ్స్ కదా, 3 బీడ్స్ వదిలేసి మళ్ళీ 4th బీడ్ నుంచి ఇది తీసుకుంటాం, సూదిని తీసేస్తాం అన్నమాట. ఓకే, 4th బీడ్ నుంచి సూదిని తీసాం. సో మనకి చూసారా ఇక్కడ ఇలా ట్రయాంగిల్ లాగా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బ్లూ బీడ్స్ 3, ఒక గోల్డెన్ బీడ్, ఇప్పుడు రెడ్ బీడ్స్ 2. అదేవిధంగా రెడ్ బీడ్స్ మనం 5 వేసుకున్నాం కదా ముందు. సో 3rd బీడ్ నుంచి తీసేసుకుంటాం నీడిల్ని. తీసేసుకుని 2 రెడ్ బీడ్స్, ఒక గోల్డెన్ బీడ్, ఇప్పుడు ఒక గ్రీన్ బీడ్, తీసుకుని అదేవిధంగాను గ్రీన్ బీడ్స్ 3 ఉన్నాయి కదా, సెంటర్ దాంట్లోంచి నీడిల్ తీసుకొచ్చేయాలి. ఓకే, సెంట్రల్ దాంట్లోంచి నీడిల్ తీసుకొచ్చాం. ఇప్పుడు ఒక గ్రీన్ బీడ్, ఒక గోల్డెన్ బీడ్, ఒక వైట్ బీడ్. ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఫస్ట్ గోల్డెన్ బీడ్ ఉంది కదా, ఫస్ట్ గోల్డెన్ బీడ్, ఆ గోల్డెన్ బీడ్ నుంచి తీసేస్తాం అన్నమాట. ఓకే, సో మనకి ఇప్పుడు 2 లైన్స్ ఫామ్ అయిపోయాయి. ఫస్ట్ లైన్ కింద పైనుండి వేసాం, సెకండ్ లైన్ కింద నుంచి. నెక్స్ట్ మళ్ళాను ఇందాక ఏం చేసాము, ఫస్ట్ లైన్ 9, 5, 9, 7, 5, 4, 3 అని వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అలాగే 3, 5, 7, 9 అని వేసుకుంటాం. సో ఇక్కడ ఇప్పుడు మన గోల్డెన్ బీడ్ దగ్గర జాయిన్ చేస్తాం. ఇందాకలా పూసలో జాయిన్ చేసాం, సెకండ్ లైన్ పూసలో జాయిన్ చేసాం, ఇదేమో గోల్డెన్ బీడ్. చూద్దామా మరి. సో గోల్డెన్ బీడ్ వేసుకున్నాం కదా, ఒక గోల్డెన్ బీడ్ వేసుకున్నాము. ఇప్పుడు 1, 2, 3 గ్రీన్ బీడ్స్ వేసుకుని తర్వాత గోల్డెన్ బీడ్ నుంచి తీసేస్తాం. 3 గోల్డెన్ బీడ్స్ వేసిన తర్వాత గోల్డెన్ బీడ్స్ నుంచి తీసాను. ఇప్పుడు 5 రెడ్ బీడ్స్, 1, 2, 3, 4, 5 రెడ్ బీడ్స్. ఓకే, మళ్ళీ 5 రెడ్ బీడ్స్ ఇక్కడ గోల్డెన్ బీడ్ నుంచి తీసేస్తాను. సో ఒకసారి ఏమవుతుందంటే ఫస్ట్ టైం ఒకసారి గోల్డెన్ బీడ్ నుంచి, ఒకసారి మధ్యలో పూసల మిడిల్ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ బీడ్ నుంచి తీసాను. నెక్స్ట్ 7 బ్లూ పూసలు, 5, 6, 7, 7 బ్లూ పూసలు, 7 బ్లూ పూసలు మళ్ళీ గోల్డెన్ బీడ్ నుంచి తీసేస్తాను. ఓకే, సో చూసారా ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఇక్కడ ట్రయాంగిల్, ఇక్కడ ట్రయాంగిల్, అలాగే ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. కంటిన్యూగా మనం ఎంత అల్లుకోవాలంటే అన్నీ అలా అల్లుకుంటూ వెళ్ళడమే. సేమ్ బీడ్స్ మాత్రం సేమ్ కౌంట్ ఉంటేనే మనకి ఈక్వల్గా వస్తుంది. ఒకసారి 5, ఒకసారి 7 అలాగా వేసేసుకుంటే డిజైన్ బాగా రాదు. ఇప్పుడు మనం 9 బీడ్స్ ఎక్కించుకోవాలి, పింక్ బీడ్స్ 9 ఎక్కించుకోవాలి. సో 9 పింక్ బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత ఒక గోల్డెన్ బీడ్, ఒక గోల్డెన్ బీడ్, ఒక డ్రాప్ బీడ్, ఒక గోల్డెన్ బీడ్ ఎక్కించుకుందాం. ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఈ డ్రాప్ బీడ్ నుంచి పైకి వెళ్ళిపోవాలన్నమాట.
వెళ్ళిపోయి ఇందాకలా పైనుంచి అల్లుకొచ్చాం కదా, ఇప్పుడు మళ్ళీ అలాగే కింద నుంచి. సో సో మనకి డిజైను ఇలా ఫామ్ అవుతుంది, ఇలా వస్తుందన్నమాట. మీకు ఇలా వస్తుంది. దీన్ని పెద్దదిగా చేశాను, అది చేసింది చూపిస్తాను. సో చూసారు కదా, ఇది కంప్లీట్ చేశాను. సో ఇక్కడ ఒక ఫుల్ లెంగ్త్లో వచ్చింది, మళ్ళీ హాఫ్లో అలా ఫుల్ లెంగ్త్. సో నేను మల్టీ కలర్ గ్రీన్, రెడ్, బ్లూ, పింక్ వాడి డ్రాప్లెట్స్. సో నాకు ఒక రౌండ్ ఫామ్ అయిపోయింది ఇలాగా. మొత్తం మనం ఇదే లెవెల్లో అల్లితే ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఈ రెండిటిని మనం ఇలాగా సెంటర్లో జాయిన్ చేసేస్తాం. సెంటర్లో మళ్ళీ ఇక్కడ గోల్డెన్ బీడ్ ఉంది కదా, సో మనం ఒక వైట్ బీడ్ తీసుకుందాం. ఓకే, వైట్ బీడ్ తీసుకొని మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్, ఒక వైట్ బీడ్, ఒక గోల్డెన్ బీడ్, ఒక గ్రీన్ బీడ్ తీసుకుని మనం ఇందాక నుంచి ఇలా అల్లుకొచ్చాం కదా, ఇప్పుడు దీన్ని జాయిన్ చేయాలి. సో ఇక్కడ సెంటర్లో నుంచి తీసేయాలి. కొన్ని బీడ్స్ మనకి పూసల్లోంచి సూదిలోంచి ఎంత సన్న సూదైనా ఎక్కవు. సో అప్పుడు కొంచెం చూసుకుని మళ్ళా మన సూదిలోకి ఇలా ఎక్కించాలని ట్రై చేస్తే సూది విరిగిపోతుంది. సో తీసుకుని ఇక్కడ ఈ 3 ఉన్నాయి కదా మధ్యలో సెంటర్లోని, సో ఇది కనెక్ట్ అయిపోయింది. చూసారా, ఇది కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒక గ్రీన్ బీడ్, ఒక గోల్డెన్ బీడ్, 2 రెడ్ బీడ్స్. సేమ్ అదే ప్రాసెస్, కానీ ఇక్కడ మనం జాయిన్ చేస్తున్నాం అంతే. సో ఇదిలాగా మనం కంప్లీట్ చేసేసుకుని జాయిన్ చేసుకున్నాం. ఈ వైట్ బీడ్స్ నుంచి మొత్తం అన్ని బీడ్స్ నుంచి థ్రెడ్ తీసేసుకుని బ్లూ బీడ్స్ 6 ఇలా రౌండప్ చేసుకున్నాను. ఈ రౌండప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగా బక్రం క్లాత్, థిక్ క్లాత్ తీసుకుని సెంటర్లో కట్ చేసుకుని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని సో ఇలా మనకి అంబ్రెలా ఇలాగా వస్తుందన్నమాట. ఇది వచ్చిన దాన్ని మనం ఇందులోకి ఇన్సర్ట్ చేసి, ఓకే, సో ఇది మొత్తం టాకా పోసేసుకోవాలి. ఇక్కడ స్మాల్ ఈ టిప్లోని స్మాల్ గ్యాప్ ఉండాలి కదా, సో చిన్నగా మనం కట్ చేసుకుందాం. ఇలా ఫోల్డ్ చేసి, ఎందుకంటే మనం అంబ్రెలాకి మనం స్టిక్ కావాలి కదా, ఆ స్టిక్ ఇందులోంచి ఇన్సర్ట్ చేసుకోవాలి. సో చిన్న గ్యాప్, సో ఇలా పెట్టి దీన్ని ఇలా పెట్టి, సో ఇలాగ ఓకే, దీన్ని మనం ఇలా స్టిచ్ టాకా వేసేసుకుందాం. సో ఇలాగా పూసలన్నీ జాయిన్ చేసేసుకుని కింద బకరం క్లాత్ వేసుకుని ఫిక్స్ చేసేసుకున్న తర్వాత, ఓకే, ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు అంబ్రెలా తయారు చేయాలి కదా, దానికి చిన్న స్టిక్ కూడా పెట్టుకోవాలి. దానికోసమని నేను ఏం చేశానంటే ఒక బైండింగ్ వైట్ తీసుకున్నాను, దానికి ఒక గోల్డెన్ బీడ్ వేసుకుని పెద్ద పూస ఒకటి వేసాను. వేసి ఈ ఫ్లవర్ బీట్ ఫ్లవర్లు ఇట్లాంటివి దొరుకుతాయన్నమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. తీసుకుని ఇందులోంచి ఇదిలాగా ఇన్సర్ట్ చేసేసాను. ఇన్సర్ట్ చేసేసిన తర్వాత దీనికి ఇందులోంచి ఇది పంపించేసాను. సో మనకి గొడుగు ఇలాగే కదా ఉంటుంది పైన, సో అందుకని నేను ఇలా పెట్టాను. సో మనకి గొడుగు రెడీ. ఓకే, ఈ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కిందని ఈ స్ట్రింగ్ ఇలా ఉంటుంది కదా, సో దీన్ని కొంచెం హైలైట్ చేయడానికి మనం ఈ వైట్ బీడ్స్ ఇందులోకి
పంపించేస్తాను. కొంచెం ఇంకా షోగా ఉంటుంది. ఓకే, ఇలాగా పూసలన్నీ దీనికి ఫిక్స్ చేసిస్తాను. సో ఫిక్స్ చేసేసాను కదా, ఇలాగా మనకి గొడుగు అయిపోయింది. ఇప్పుడు మన కిందని దీన్ని ఇలా కొంచెం బెండ్ చేసుకొని ఇలాగా తిప్పేసుకుందాం. సో మనకి గొడుగు రెడీ. ఓకే, సో వినాయక చవితికి మనం గొడుగు ఈ విధంగా తయారు చేసుకుందాం. చూసారు కదా, ఈ గొడుగుని నేను పూసలతోనే ఒక వినాయకుడిని అల్లాను, దానికి ఫిక్స్ చేసి పెట్టానమాట. సో మనం ఇంట్లోని మన బొమ్మ వినాయక చవితి నాడు వినాయకుడి విగ్రహానికి మనం ఇలా ఫిక్స్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. సో అది చిన్న వినాయకుడికి, ఇదేమో పెద్ద వినాయకుడికి అంబ్రెలా చేశానమాట. పెద్ద పెద్ద పూసలు వేసి, అదే అల్లిక, పెద్ద పూసలు వేసి ఇక్కడ పెద్ద బీడ్ పెట్టి కిందని ఒక పేపర్, థిక్ పేపర్ వేసి ఫిక్స్ చేసేసాను. బైండింగ్ వేర్కి పూసలు వేసి ఇలా పెట్టేశాను. సో మనకి అంబ్రెలా రెడీ అయిపోయింది. చూసారా, వినాయక చవితికి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంబ్రెలాస్ మనమే తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై టీవీ. థ్యాంక్ యూ.